తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి జాయిన్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనం ఈ వీడియో లోపల యాంటీ డ్రగ్ అఫిడవిట్ అంటే ఏంటిది? సో, ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ని ఎట్లా ఫిల్ చేయాలి? అండ్ ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ని ఎక్కడ సబ్మిట్ చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ గురించి అయితే చెప్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, ఇది యాంటీ అఫిడవిట్ ఓకేనా? సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇది. సో, ఇదేంది కదా అంటే మనము మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి డిక్లరేషన్ ఇస్తాం అన్నట్టు. ఓకేనా? సో, మీకు ఏదైతే కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితదో ఆ కాలేజ్ లోపల మనం యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అగైనెస్ట్ డ్రగ్ యూజ్ అండ్ డ్రగ్ పొసెషన్ ఇన్ తెలంగాణ. ఓకేనా? సో, డ్రగ్స్ అనేది మనం యూజ్ చేయము, ప్రమోట్ చేయము, సెల్ చేయము అనేదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది మనకి ఏదైతే కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితదో ఆ కాలేజ్ లోపల మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? స్టూడెంట్స్ ఆర్ ఇన్‌స్ట్రక్టెడ్ టు సబ్మిట్ యాంటీ డ్రగ్ అఫిడవిట్. ఓకేనా? ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది మనము సైన్ జేసి ఓకేనా? స్టూడెంట్, పేరెంట్ అనే వాళ్ళు సైన్ జేసి రెస్పెక్టివ్ అలాటెడ్ కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ని. సో, ఫార్మ్ ఉంటది మనకు ఈ ఫార్మ్. ఈ ఫార్మ్‌ని మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో, ఈ ఫార్మ్ ఎట్లా ఫిల్ చేయాలి అంటే ఐ అని చెప్పి మన నేమ్ రాయాలి. ఓకేనా? సో, ఐ అనల్జసిక్ ట్యూటర్. ఓకేనా? సో, నా పేరు అని చెప్పి నేను రాసుకుంటా. మీ నేమ్ ఏదైతే అది రాసుకోర్రి. సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని చెప్పి మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అనేది రాసేసేయర్రి. ఆఫ్టర్ దట్ అడ్రస్, మీ అడ్రస్ ఏంటిది అని చెప్పి రాసేసేయర్రి. ఓకేనా? సో, వీలైతే డీటెయిల్ అడ్రస్ రాయిర్రి. ఎట్లా కదా అంటే హౌస్ నెంబర్ రాసి తర్వాత మండల్ రాయిర్రి. ఓకేనా? సో, హౌస్ నెంబరు, మండలు, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత పిన్ కోడ్, తర్వాత మన ఏదైతే స్టేట్ ఉందో స్టేట్ తెలంగాణ అని చెప్పి రాసేసేయర్రి. ఓకేనా? సో, రాసిన తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్ అడుగుతారు. ఫోన్ నంబర్ రాసి మీరు ఏ కాలేజ్ లోపల జాయిన్ అయ్యిర్రో ఆ కాలేజ్ నేమ్ అనేది రాసేసేయర్రి. ఆఫ్టర్ దట్ ఏ ఇయర్. ఓకేనా? సో, ఏ ఇయర్ 2026. ఓకేనా? సో, కోర్సు ఏంటిది? కోర్స్ ఇయర్ ఏంటిది అని చెప్పి రాయిర్రి. ఓకేనా? సో, కోర్సు ఇప్పుడేంది మీరు ఏ కోర్స్‌లో జాయిన్ అయితే ఆ కోర్సు. ఓకేనా? సో, బీకామ్ రాసి తర్వాత ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకేనా? సో, ఇట్లా మీరు రాసేసేయాలి. రాసేసిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంటది. సో, వీలైతే ఈ డిక్లరేషన్‌ని చదువుర్రి. ఏంది కదా అంటే, నాకు యూజీసీ రెగ్యులేషన్స్ తెలుసు. ఓకేనా? సో, నాకు ప్రాపర్‌గా అర్థమైంది అని చెప్పి, సో, ఈ డ్రగ్ అబ్యూస్ రిలేటెడ్ నాకు ప్రతీదీ ఇన్ఫర్మేషన్ తెలుసు అని చెప్పి, మనము ఈ డిక్లరేషన్ ఇస్తున్నట్టుగా. ఓకేనా? సో, ఇవన్నీ నాకు తెలుసు. నేను యూజ్ చేయడము, పొసెషన్ చేయడము, సేల్ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడము, ఓకేనా? ఆల్కహాల్ గానీ, టొబాకో గానీ ఇయేవి నేను చెయ్య. ఏవైతే హార్మ్‌ఫుల్ సబ్‌స్టాన్సెస్ ఉంటాయో, రాంగ్ సబ్‌స్టాన్సెస్ ఉంటాయో వాటిని నేను లైక్ కన్జంప్షన్ చేయడము, ట్రాఫికింగ్ చేయడము. ఓకేనా? సో, ఇవేవి నేను చెయ్య అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నామన్నట్టు అకార్డింగ్ టు 1985 ఎన్‌డీపీఎస్ యాక్ట్. ఓకేనా? సో, అది పనిషబుల్ సిట్యుయేషన్ అని చెప్పి తెలుసు నాకు. అండ్ దీనివల్ల ఇంప్రిజన్‌మెంట్ అంటే జైల్‌లో ఏసే ఛాన్స్ ఉంటది. ఫైన్ ఉంటది అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు అని చెప్పి, సో, మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఈ ఫార్మ్ ఫిల్ చేస్తున్నాం, సైన్ చేస్తున్నాం అంటే, నాకు ఈ లాస్ అన్నీ తెలుసు. లా లోపల ఎట్లాంటి ఎక్స్‌క్యూజ్ ఉండది. అండ్ ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి, ఇవన్నిటిని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మనం ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, ఇందులోపల ఏందంటే డ్రగ్స్ యూజ్ చేయడము, డ్రగ్స్ సెల్ చేయడము, ఆల్కహాల్ గానీ, టొబాకో గానీ, ఇంకేదన్నా నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయన్నట్టు. ఈ డ్రగ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడము, మన దగ్గర పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఏందంటే, మనం చెయ్యము అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నామన్నట్టు. ఓకేనా? సో, వీటిని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఈ ఫార్మ్‌ని మనం ఫిల్ చేస్తాం. సో, ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ మన కాలేజోళ్ళు గావచ్చు, గవర్నమెంటోళ్ళు గావచ్చు, ఏదైనా లైక్ మనకి దాన్నేమంటాం గదా! అంటే టెస్ట్‌లు జేసినా గూడా మనం యాక్సెప్ట్ చేస్తాము అన్నట్టుగా సో, మనమైతే ఇది ఫిల్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు సపోజ్ గవర్నమెంటోళ్ళు సడెన్‌గొచ్చి ఏదైనా టెస్ట్‌లు జేసినా, స్క్రీనింగ్ టెస్ట్‌లు ఏమన్నా జేసినా గూడా మనం యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా. ఓకేనా?
సో, అది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఐ కోఆపరేట్ విత్ ఇన్‌స్టిట్యూషన్స్, అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, సో, ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయడానికి, ఇన్ఫర్మేషన్‌ని మనం సపోర్ట్ చేయడానికి అండ్ దాంతో పాటుగా మనకేమైనా చెకప్స్ పెట్టినా కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి మనం ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసినా కూడా మనం చెప్తాం అన్నట్టుగా ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఒకవేళ డ్రగ్స్ రిజల్ట్ లోపల ఏదైతే డ్రగ్ స్క్రీనింగ్ రిజల్ట్స్ లోపల పాజిటివ్ వచ్చిందనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల నేను కౌన్సెలింగ్‌కి ప్రిఫర్ చేసినా ఎళ్తా అని చెప్పి, ఇవన్నిటిని డీ అడిక్షన్ కోసం కావచ్చు, రిహాబిలిటేషన్ కావచ్చు, రికవరీ కోసం కావచ్చు, అన్నిటికి నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి మనమైతే ఇది సైన్ పెడతాం అన్నట్టు ఇందు లోపల. ఓకేనా? సో, దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏంది కదా అంటే, ఒకవేళ నువ్వు ఈ రెగ్యులేషన్స్‌ని యాంటీ డ్రగ్‌కి సంబంధించిన రెగ్యులేషన్స్‌ని నువ్వు వయోలేట్ చేస్తే డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతాదన్నట్టు నీ మీద. ఓకేనా? సో, సస్పెన్షన్ కావచ్చు, ఎక్స్‌ప్లోజన్ కావచ్చు, క్యాన్సలేషన్ ఆఫ్ అడ్మిషన్ గాని చేయడానికి యూనివర్సిటీకి, ఇన్‌స్టిట్యూషన్‌కి రైట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, ఇది ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారము మనకు వయోలేషన్స్ అయితే చేయడం అయితే ఒకవేళ వయోలేషన్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన లీగల్ యాక్షన్స్ అయితే తీసుకుంటారు అని చెప్పి మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసిర్రన్నట్టు. సో, ఇవన్నీ ఏందంటే మనం చదవాలి, ఒకసారి చదివి అఫర్మేషన్ ఏదైతే ఉందో, సో, ఏదైతే నేను డిక్లరేషన్ నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను డిక్లరేషన్ అయితే ఇస్తున్నా అని చెప్పి మనమైతే డిక్లరేషన్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డిక్లరేషన్ దగ్గర మనం మన సైన్ పెట్టాల్సి ఉంటదన్నట్టు. సైన్ పెట్టి మన పేరెంట్ ఆర్ గార్డియన్ సైన్ అయితే పెట్టిపియాల్సి ఉంటది. తర్వాత డేట్, ఏ డేట్ రోజు అండ్ ఏ ప్లేస్ లోపల అని చెప్పి డేట్ అండ్ ప్లేస్ అనేది ఇచ్చేసేయరి. ఓకేనా? డేట్ అండ్ ప్లేస్ అనేది ఇచ్చేసేసిన తర్వాత ఏదైతే ఫార్మ్ ఉంటదో ఈ ఫార్మ్ అనేది కాలేజ్ లోపల సబ్మిట్ చేస్తే కాలేజోళ్ళు వెరిఫై చేస్తారన్నట్టు. సో, వెరిఫై ఈ కింది బాటమ్ ఏదైతే ఉందో ఇది మనకు అవసరం లేదు. కాలేజోళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసి, సైన్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడమా, మీకు ఇయ్యడమా చేస్తారన్నట్టు. సో, ఇది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా, మీకు ఇస్తారా అని తెలవది. సో, మోస్ట్‌లీ అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన స్టాంప్ అనేదేసి సైన్ అనేది పెడతారన్నట్టు. ఓకేనా? సో, ఇది యాంటీ డ్రగ్ అఫిడవిట్. సో, మీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చినా, ఫేజ్ 2 లోపల సీటొచ్చినా, లేకపోతే ఫేజ్ 3 లోపల సీటొచ్చినా మనకు ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది ఫిల్ చేసి ఇవ్వాలి అని చెప్పి అంటారన్నట్టు. డెఫినిట్‌గా మనం ఫిల్ చేసి ఇవ్వాల్సుంటది. ఓకేనా? సో, ఇప్పుడు అడగకపోయినా వాళ్ళు తర్వాత అయినా అడుగుతారు. డెఫినిట్‌గా మనం ఫిల్ చేసి ఇయ్యాల్సుంటది. ఇంజినీరింగ్ వాళ్ళ కౌన్సెలింగ్‌లో ఎట్లా కదా అంటే, ఇంజినీరింగ్ వాళ్ళకు అలాట్‌మెంట్ అయిన తర్వాత అలాట్‌మెంట్ లోపల వాళ్ళు డైరెక్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి ఆన్‌లైన్‌లోనే వాళ్ళకి జనరేట్ అయింది. సో, అది కన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకు అలాట్‌మెంట్ చూపెట్టడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అప్పుడు ఏమైంది కదా అంటే, వాళ్ళు అలాట్‌మెంట్ రిలీజ్ చేషిర్రు. అలాట్‌మెంట్ లోపల డిక్లరేషన్ ఇచ్చారన్నట్టు. ఒక చెక్ బాక్స్ ఇచ్చి, నువ్వు యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఆ డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ కొట్టినప్పుడు మాత్రమే వాళ్ళకి అలాట్‌మెంట్ అనేది ఓపెన్ అయిందన్నట్టు. సో, అన్ని తెలంగాణ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల యాంటీ డ్రగ్ అఫిడవిట్ సబ్మిట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో, డెఫినిట్‌గా మీరు కూడా సబ్మిట్ చేయాల్సుంటది. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొస్తే ఇక్కడ మనకి ఉంటదన్నట్టు. యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ ఫార్మ్ అనేది వస్తది. ఈ ఫార్మ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేసి కాలేజ్ లోపల సబ్మిట్ చేసేసేయరి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏవొచ్చినా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.